రైట్ అన్న, చెప్పండి, రేపు ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారు. ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఇప్పుడు 3 రాష్ట్రాన్ని గెలుచుకున్నాక తర్వాత పాగా వేసేది మాత్రం తెలంగాణ అండ్ పంజాబ్ అనేసి అంటున్నారు. మీరేమంటారు దీనికి? తప్పకుండా ప్రధానమంత్రి గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మన భాగ్యనగర్ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. అది శుభసూచకము. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారడానికి ఇదొక నిదర్శనంగా ఉన్నది. తర్వాత ఇప్పటి నుండి ఇక్కడ ఫోకస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అధికారం వచ్చే వరకు ఇక్కడే ఫోకస్ ఉంటుంది అనేది మా నమ్మకం. అదే జరగబోతుందని కూడా మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో హిందూ ఆలయాలపైన ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయి అండ్ శ్రీరాముల వారిపైన కూడా దేవాదాయ శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఏమంటారు అండ్ బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఓట్ల కోసం బతికేటోళ్ళు, దేవుడి మీద ప్రేమతోని కాదు, దేవుళ్ళ మీద నమ్మకంతోని కాదు, కేవలం ఓట్ల కోసం బతికేవాళ్ళు. కాబట్టి వాళ్ళను అనాల్సిన అవసరం లేదు. మేమేమనుకుంటామంటే, ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళను ఇప్పుడు జరిగింది బెంగాల్లో ఏం జరిగిందో అందరు చూస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు మమతా బెనర్జీ అనే ఒక రాక్షసి, ఒక శూర్పణఖ ఏం చేసింది? హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, అక్కడ హిందూ దేవాలయం మీద దాడులు చేస్తే ఇవాళ ఏం జరిగింది? ఓటుతో సమానం చెప్పారు. రేపు జరగబోయే తెలంగాణలో కూడా జరగబోయేది అది జరుగుతుంది. ఓటుతో సమానం చెప్తారు. మన హిందువులలో ఇప్పుడు మాకు సంతోషం ఏంటంటే హిందువులలో యూనిటీ వచ్చేసింది. ఇంకా రావాలి. ఏకపక్షంగా అంటే ఎవరైతే గడ్డం టోపీ పెట్టుకున్న వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత అది పబ్లిక్ నుంచి వచ్చింది, మనం చేసింది కాదు, అది పబ్లిక్ నుంచి వచ్చిన డిమాండ్. అది మీరు ఇప్పుడు ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారంటే ప్రజలకు ఏదో అప్పీజ్మెంట్ కోసం చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ ప్రజల్లో అది ఇక చెల్లదు, అది నడవదు. ఇక వాళ్ళకు కూడా వచ్చేసింది మా ఎగ్జిస్టెన్స్ ఏంది, మా ఉనికి ఏంది అనేది. ప్రతి ఒక్క నార్మల్ చిన్న పిల్లోడు కూడా ఇవాళ రేపు రామ మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత బయట జై శ్రీరామ్ అంటున్నారు. అది ఎవరో బీజేపీలు చెప్తానో ఇంకోటి చెప్తానో అనేది కాదు. వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీలలో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఇప్పుడు హాయ్ బాయ్ అయిపోయింది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు. ఇప్పుడు ఒక మాస్టర్లు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, అంటే ఇంతకుముందు జనాలు హాయ్ బాయ్ అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం జై శ్రీరామ్ అంటున్నారు అని. ఇప్పుడు ఆ పాస్టర్లతో కూడా జై శ్రీరామ్ అనిపించినాం. అది అంటే వాళ్ళు కూడా అంటున్నారు కదా ఇలా. ఇప్పుడు నేను మొన్నటికి మొన్న అసోద్దీన్ ఓవైసీ కూడా జై శ్రీరామ్ అన్నాడు. అనాల్సిందే అని అంటాం మేము. ఇంకొక విషయం కూడా ఏమవుతుందంటే, ఇక్కడ మన దగ్గర కూడా చాలామందికి అవేర్నెస్ అనేది వచ్చేసింది. సరే ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏం జరుగుతుంది రేపు రాబోయే తరంలో, ఇంకేమున్నది, మనం ఏం జరగబోతుంది అనేది కూడా ఉన్నది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా ఉన్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది. ఎస్ఐఆర్లో కూడా అసలు బండారాలు బయటపడతాయి. ఎవరు ఎక్కడి నుండి వచ్చిర్రు, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారు, పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా బయటికి వస్తుంది. నిర్ణయం ఇక్కడ ఎస్ఆర్ని ముందుకు పోనివ్వట్లేదు, అడ్డంకులు సృష్టిస్తుంది అనేసి కొన్ని వాదనలు వస్తున్నాయి. దాని గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు చేసినా అది రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ప్రక్రియ, అది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా కానీ అది ఆగే ప్రక్రియ కాదు. అది 20 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో అది జరిగినప్పుడు ఒరిజినాలిటీ అనేది బయటికి వస్తుంది. ఎవరు ఎక్కడి నుండి వచ్చారు, మైగ్రేటెడ్ ఎవరు, ఇండియన్స్ ఎవరు, ఎక్కడి నుండి ఎవరు ఓట్లు చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసుంటాం, ఒక ఇంట్లో, చిన్న ఇంట్లో 70-80 ఓట్లు ఎన్రోల్ అయి ఉన్నాయి. వాళ్ళకి ఎస్ఎస్ఆర్లో కానీ ఇంకో అంతకుముందు కానీ వాళ్ళకు ఒక రైట్ లేకుండే, తీసేసే రైట్ లేకుండే. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎస్ఐఆర్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే, నేనేమంటా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మేము నిష్పక్షపాతంగా పరిపాలిస్తున్నాం తెలంగాణని వాళ్ళకి కనుక ఉన్నట్లయితే, ఎస్ఐఆర్ను స్ట్రిక్ట్గా కనుక ఇంప్లిమెంట్ అయితే అది అన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి ఎస్ఐఆర్ని చూసి? ఏదైతే బెంగాల్లో అయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళు ఇది రిపీట్ అవుతుందనే భయపడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిండ్రు కదా, సింపుల్ ఏమవుతుంది అంటే దొంగ ఓట్లు ఉన్నాయన్నట్టే కదా. ఇప్పుడు నేను ఒక కాడికి పోయినా సార్, నేను పోయినప్పుడు ఒక మెటల్ డిటెక్టర్ ఉంటుంది. ఆ మెటల్ డిటెక్టర్లకు పోయి నిర్భయంగా ఇట్లా నిలబడతాం, చెక్ చేసుకోమని. ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ ఏం చేయలే కాబట్టి నిలబడతాం.
ఎందుకు నిలబడలేకపోతున్నారు అంటే మీరు దొంగతనం చేసిరు కాబట్టే, మీరు దొంగ ఓట్లు సృష్టించరు కాబట్టే, దొంగ ఆధార్ కార్డులు సృష్టించరు కాబట్టే, దొంగ రేషన్ కార్డులు సృష్టించరు కాబట్టే మీరు భయపడుతున్నారు. ఒకవేళ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా. మరి వాళ్ళే ఓటు చోరీ అంటారు అంటే మన తెలంగాణ ఒక సామెత ఉంటుంది, మొగని కొట్టి మొత్తుకున్నది అన్నట్టు. వాళ్ళే చేసి వాళ్ళే ఇప్పుడు అఫీషియల్ వాళ్ళు అంటారు నా దగ్గర ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మా ఆధార్ కార్డు ఉన్నది, మా దగ్గర ఆ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్నటికిన్న బెంగాల్లో టీఎంసీ ఆఫీసులో కట్టలు దొరికినాయి. అంటే ఎన్ని సృష్టించారు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఒకటి మనం సరే ఇదంతా ఒకటి చేస్తే వాళ్ళు మా మీద మతం అని రుద్దుతున్నారు. కానీ నేను అంటే మీ ద్వారా ఒక సామాన్య ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే, మన వనరులను దోసుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి ఇప్పుడు ఒక పేద కుటుంబానికి రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళు దోసుకపోతున్నారు, వాళ్ళు తీసుకుపోతున్నారు. దాని మీద వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఇది నాది. ఇప్పుడు ఒక రేషన్ ఉంది, కొన్ని లక్షల మందికి రేషన్ ఇచ్చారు. అంటే దొంగ రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు రేషన్ కార్డుతోని రేషన్ తీసుకున్నారు. అది ఎవరి సొమ్ము? అది ఇప్పుడు మన సొమ్ము, మనం ట్యాక్స్ కట్టింది, మన పేద ప్రజలకు రావాల్సినది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో సీట్లు ఉన్నాయి, సీట్లు కూడా వాళ్ళు కొట్టుకపోతున్నారు, మన వాళ్ళకి ఎక్కడ వస్తున్నాయి? సో అవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా రావాలి అవేర్నెస్ వచ్చి, ఇప్పుడు నా సీట్ ఎక్కడ పోయింది, నా సీట్ ఎవరికి వచ్చింది, నా సీట్ ఇక్కడ ఎందుకు రాలేదు అనేది వాళ్ళకు కూడా ఒకటి అవగాహన వచ్చింది. కాబట్టి ఫైనల్ క్వశ్చన్ అన్న, మతం అన్నది మీరు ఒక మాట ఇందులో మాట్లాడినారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకు హిందూ దేవాలయాలపైన, హిందువులపైన, హిందూ దేవీ దేవతలపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేవలం బీజేపీ అండ్ హిందుత్వ సంస్థలు మాత్రమే వస్తాయి? వేరే కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, లేకపోతే వేరే పార్టీల్లో హిందువులు లేరా? వాళ్ళలో ఎందుకు చలనం రావట్లేదు? వాళ్ళు ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఒక సమానం చెప్తా. అంటే మేబీ దీన్ని ఎట్లా తీసుకుంటారో తెలియదు. చీము రక్తము ఉన్నట్లయితే నువ్వు నిజంగా హిందూగా పుట్టి ఉంటే రేపు సింపుల్గా చెప్తాను, మన ఒక ఫ్యామిలీ ఉన్నది, మన ఫ్యామిలీలో మన అన్ననో తమ్ముడునో అక్కనో చెల్లెనో మన అమ్మనో నాన్ననో ఒక మాట అన్నారంటే ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. అంటే అది నువ్వు ఫీల్ అయినట్లయితే నీకు ఇది వర్తిస్తుంది. నువ్వు ఫీల్ అవుతలేవు, నీకు అసలు ఆ ఎమోషన్ లేదు. నీకు హిందువులు అంటే జస్ట్ ఏదో అట్లా వాళ్ళకు టైం వచ్చినప్పుడు ఏదో పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు మాకు అనుకుంటారు. కానీ రాబోయే ఎన్నికలలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి లెక్కలతో సహా తీస్తారు. ఇప్పుడు నిన్న 208 మెజార్టీ రావడం అనేది బెంగాల్లో వాళ్ళు చూపించారు. హిందువుల ఐక్యత అనేది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనేది అందరికీ తెలిసిపోయింది. ఇవాళ రాబోయేది నెక్స్ట్ పంజాబ్లో, తర్వాత తెలంగాణలో, ఈ రెండిట్లలో కాంగ్రెస్ను బయటికి పంపించేస్తే కథం, ఇక ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.